నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబంలో రాజకీయ వారసత్వంపై చర్చ మొదలైంది. తన కూతురును వారసురాలిగా ప్రకటించిన మంత్రి ఆనం నారాయణరావు పొలిటికల్ గేమ్ మార్చారు. ఇప్పుడు దివంగత నేత ఆనం వివేక కొడుకుల పొలిటికల్ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. అసలు జిల్లా పాలిటిక్స్ లో ప్రస్తుతం ఏం జరగబోతోంది? వివేక కొడుకులపై కార్యకర్తల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి? నెల్లూరు జిల్లాలో వారసత్వ రాజకీయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి, చిన్న కొడుకు ఆనం రంగమాయూర్ పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చిస్తున్నారు పార్టీ నేతలు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన కుటుంబం పోటీ చేసింది. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి వివేక పెద్ద కొడుకు ఏసీ సుబ్బారెడ్డి పోటీ చేసి వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమిని చవిచూశారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో 2016లో ఆనం ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో చేరింది. కొద్దికాలం రాజకీయాలు నడిపిన ఆనం వివేక అనారోగ్యంతో 2018 ఏప్రిల్ 25న మృతి చెందారు. అయితే ఆనం వివేక మరణానంతరం ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనతో పాటు ఆనం వివేక చిన్న కొడుకు రంగమాయూరు కూడా వైసీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో మళ్లీ ఇద్దరు టీడీపీలో చేరగా రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేసి ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. బాబాయి రామనారాయణ రెడ్డితో కలిసి రంగమాయూరు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆయన అన్న ఆనం చెంచు సుబ్బారెడ్డి మాత్రం బాబాయికి తమ్ముడికి దూరంగా ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగానే వాళ్ళిద్దరితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. అయితే ఆనం వివేక వారసుల పొలిటికల్ ఫ్యూచర్ పై ఆయన అనుచరుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి తన కుమార్తె కైవల్యరెడ్డిని తన రాజకీయ వారసురాలుగా ప్రకటించారు. ఆమెను నియోజకవర్గంలో తిప్పుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న సంకేతాలిచ్చేశారు. అయితే బాబాయిని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న రంగమయూర్ పొలిటికల్ కెరీర్ మాత్రం కన్ఫ్యూజన్లో పడింది. టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఆనం వివేక వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న రంగమాయూర్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత దక్కటం లేదు. దీనిపై వివేక అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే వైసీపీ అధిష్టానానికి ఆనం రామనారాయణ రెడ్డికి మధ్య విభేదాలున్న నేపథ్యంలో రంగమయూర్ రెడ్డికి కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీలో చేరిన తర్వాత బాబాయ్తో కలిసి యాక్టివ్ పాలిటిక్స్ నడుపుతున్నారు రంగమయూర్ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన అన్న ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పండుగలు, పబ్బాలు, ప్రారంభోత్సవాలకు మాత్రం బయటకు వస్తున్నారు. వివేక అనుచరులతో మాటామంతి చేస్తున్నారు. ఎక్కడా రాజకీయ ప్రసంగాలు చేయటం లేదు. బాబాయి తమ్ముడితో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆనం రంగమయూర్ రెడ్డి పొలిటికల్ కెరీర్పై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశంలో చేరే క్రమంలో రంగమయూర్ రెడ్డికి మేయర్ పదవి ఇవ్వాలని అప్పట్లో ఆనం రామనారాయణ రెడ్డి చంద్రబాబును కోరారన్న ప్రచారం జరిగింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన రంగమయూర్కి మేయర్ కేటాయించే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న ఆవేదన రంగమయూర్ రెడ్డిలోనూ ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు మేయర్ అవకాశం ఇస్తారా లేక హ్యాండ్ ఇస్తారా అనేది చూడాలి. మరోపక్క ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వివేకానందరెడ్డి ఫామ్లో ఉన్న సమయంలోనే వారసులను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి తీసుకొచ్చుంటే వారి కెరీర్ బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూతురు కెరీర్ను చక్కదిద్దాలా లేక అన్న కొడుకుకు రాజకీయంగా అండగా ఉండాలో మంత్రి ఆనంకి అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనం వివేక వారసులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.